హలో గాయ్స్, ముందుగా మనం డో ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లో మైదా ఫ్లోర్, సాల్ట్ ఇంకా ఆయిల్ లైట్గా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. అండ్ దెన్ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ నార్మల్గా మనం పూరి చపాతీకి అయితే ఎలా మిక్స్ చేస్తామో డౌని సేమ్ అదే మేనర్లో మిక్స్ చేయాలి. లంప్స్ ఏం లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి ఒక డ్యాంప్ క్లాత్ ఆర్ ఎల్స్ ఎనీ కాటన్ క్లాత్ని వెట్ చేసేసి దానిపైన పెట్టేసి ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మనం స్టఫ్ ప్రిపేర్ చేసేసుకుంటే అయిపోతుంది. స్టఫ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను. స్టఫ్ కోసం మనం క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ బాగా గ్రేట్ చేసేసుకోవాలి. ఆనియన్ ఈజ్ ఆప్షనల్, నేను వేసాను, మీ ఇష్టం. అందులో కొంచెం సాల్ట్ వేసి ఆ మిక్చర్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి దీన్ని కూడా ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 15 to 20 minutes అది కూడా కొంచెం మ్యారినేషన్ అవ్వాలి. 15 to 20 minutes మ్యారినేట్ అయ్యాక అది ఒక క్లాత్లోకి మొత్తం తీసేసుకోవాలి. క్లాత్లో తీసుకొని వాటర్ లేకుండా మొత్తాన్ని మనం ప్రెస్ చేయాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, అలాగే చేసుకోండి. ఒక క్లాత్లో వేసుకొని బాగా ప్రెస్ చేయండి. అప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ని మీరు ఎందులో అయినా యూస్ చేసుకుంటే యూస్ చేసుకోవచ్చు, ఆరల్స్ డిస్పోజ్ చేసేయచ్చు. నేనైతే డిస్పోజ్ చేశాను, నేను ఎందులో యూస్ చేయాలి అని అనుకోలేదు. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మొత్తం వాటర్ తీసేయాలి. అయితే వాటర్ ఉంటే ఏమవుతుందంటే మనం నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, అప్పుడు పాప్ అవుతూ ఉంటాయి మాయిశ్చర్ వల్ల. సో వాటర్ తీసేయాలి. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంటే నీట్గా స్పూన్తోని కలిపేసి అందులో నేను ఇప్పుడు చెప్తాను ఇంగ్రీడియంట్స్, అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి. అండ్ దెన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ మన స్పైస్కి తగ్గట్టు, సాల్ట్ కూడా మనం స్పైస్ ఎంత తింటామో స్పైస్ ఎంత తింటామో అంత వేసుకోవచ్చు. అండ్ దెన్ సోయా సాస్ వేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ వెనిగర్ వేసుకోవాలి. కొంచెం లైట్గానే వేసుకోవాలి వెనిగర్ కూడా. వెనిగర్ ఫ్లేవర్ ఒకవేళ కొంతమందికి ఇష్టం ఉండదు కదా, వాళ్ళు వెనిగర్ని స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేసాను. అండ్ దెన్ రెడ్ చిల్లీ సాస్ కూడా కొంచెం వేసి ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒకే దగ్గర అదేమి ఉండకుండా ప్రాపర్గా స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి. యూ కెన్ యూజ్ యువర్ హ్యాండ్ ఆల్సో. బాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ముందు మనం నానబెట్టాం కదా, ఆ పిండిని తీసుకొని మంచిగా రోల్స్ చేసుకోవాలి. పూరి ఎలా చేస్తామో బేసిక్గా సేమ్ అదే ప్రాసెస్ అండి. ఆ పూరి కూడా మంచిగా ఇట్లా రౌండ్గా చేసుకొని మనం అందులో స్టఫ్ చేసుకోవాలి. అయితే నార్మల్గా చేసే పూరి కంటే కొంచెం చిన్నగైనా చేసుకోవచ్చు. మనం చేసుకునే మోమో సైజ్ని బట్టి మనం పూరీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నౌ ఐ విల్ షో యూ హౌ టు స్టఫ్ ఇట్. చాలా షేప్స్ ఉంటాయండి మోమోస్లో. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అదే షేప్లో చేసుకోండి. ఎలా చేయడానికి వస్తే అలాగే చేసుకోండి. ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని ఏం లేదు. మనకి ఎలా చేయడానికి వస్తే అలాగా చేసుకోండి. బట్ ఏంటంటే ప్రాపర్గా కుక్ అయ్యేలాగా ఆ స్టఫ్ బయటికి రాకుండా చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక షేప్ చూపించాను కదా, ఇలా అయినా చేసుకోవచ్చు. యాక్చువల్లీ వీ హ్యావ్ సో మెనీ షేప్స్ ఇన్ మోమోస్. ఇప్పుడు నేను ఇంకొక షేప్ అయితే చూపిస్తాను. సేమ్ పూరి చేసుకొని అందులో స్టఫ్ పెట్టేసి
యూ కెన్ యూజ్ ఫోర్క్ టు షేప్ అవుట్ ఇట్. ఇలా ఫోర్క్తో కార్నర్స్కి ప్రెస్ చేసి నేను చూపిస్తాను. ఇదొక మోడల్. అలా చాలా మోడల్స్ ఉంటాయి. నేను కొన్ని ఐ మీన్ షేప్స్లో చేశాను. ఐల్ షో యూ. ఇదొక షేప్, ముందు చూపించింది ఒకటి, ఇదొకటి. యూ కెన్ మేక్ ఇట్ ఇన్ ఎనీ వే, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్రియేటివిటీ. ఇలా అన్ని రకరకాలుగా నాకు వచ్చిన స్కిల్స్ అన్నీ పెట్టి చేశాను షేప్స్. అండ్ దెన్ ఆయిల్ పెట్టేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. అవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ పెట్టారంటే ఒకేసారి బగ్మన్ మాడిపోతుంది, లోపల స్టఫ్ మాత్రం కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు ఫ్రై ఎనీ ఐటమ్ యాక్చువల్లీ. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వావ్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక యూ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్ టు a plate or a bowl, whatever. నాకు మోమోస్ అంటే చాలా చాలా ఇష్టం. దట్స్ వై ఐల్ మేక్ ఇట్ ఎట్ హోమ్ ఆల్సో. ఇది ఇంకొక షేప్, ఇది రౌండ్గా చేశాను. చెప్పాను కదా, మీరు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటే చాలు. అండ్ పిండిగా ముద్దలుగా లేకుండా అంటే కొంచెం లైట్గా ఉంటే సరిపోతుంది. తినేటప్పుడు మనకి పిండి తగిలేలా కూడా చేసుకోవద్దు. చూడండి ఎంత బాగున్నాయో, ఈట్ మీ అంటున్నాయి కదా. చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా టొమాటోస్, పండు మిర్చి ఆర్ ఎండుమిర్చి అండ్ వెల్లిపాయలు బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆ పైన స్కిన్ ఉంటుంది కదా, అది తీసేయాలి. స్కిన్ అంతా తీసేసి ఒక మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నార్మల్గా చట్నీ ఎలా మిక్సీ చేస్తామో అదేవిధంగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మంచిగా పేస్ట్ వచ్చింది. ఎంత బాగుంది చూడండి కలర్. దీన్ని ఇప్పుడు ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసి కొంచెం జీరా, కొంచెం ఆవాలు వేసి చట్నీ ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేయాలి. ఫ్రై ఎందుకు చేయాలి అంటే కొంచెం పచ్చి వాసన అనేది మనం తినలేం కాబట్టి ఆ పచ్చి వాసన పోవడానికి లైట్గా ఫ్రై చేసుకోవాలి. నాట్ రిక్వైర్డ్ ఫర్ సో లాంగ్. యూ కెన్ ఫ్రై ఇట్ ఫర్ 2 to 3 minutes. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం వేయలేదు కదా, సాల్ట్ వేసుకోవాలి ఈ స్టేజ్లో. కొంచెం అలా ఇట్లా బాయిల్ అయినట్టు వచ్చింది కదా, ఇప్పుడు మా హస్బెండ్కి ఇచ్చాను ఎలా ఉందో. లెట్ us see his reaction. He also loves momos. Amma baboy, what he is thinking. Yay!